ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తుత్పత్తి స్థితి ఫలయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మ సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయ నమ సంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 డిసెంబర్ మాసము మేనుగా కన్యరాశి ఫలితాలు ఎలా ఉన్నాయా అనేది తెలుసుకోబోతున్నాము. ఈ కన్యరాశి వాళ్ళకి అదృష్ట బలము, జీవిత బలము, యోగ బలము, లక్ష్మీ బలము, స్థాన బలము, చేయాల్సిన కార్యక్రమాల బలము. ఈ జాతక యోగములో చూసుకుంటే వీళ్ళ మీద 6 గ్రహాలు ఘోషిస్తున్నాయి. వీళ్ళ మీద ఈ కన్యా రాశి వాళ్ళకి 6 గ్రహాలు వీళ్ళ మీద తిరుగుతున్నాయి, సంచాలనం చేస్తున్నాయి. దానివల్ల రావులో నుంచి కేతువ, కేతువులో నుంచి గురుడు, గురుడులో నుంచి శని, ఆ విధానం ప్రకారంగా కొన్ని కనబడుతున్నాయి. దాని వలన మీకు ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని అనుకున్నా కూడా చేతిగాడికి వస్తుంటాయి, చేజారిపోతుంటాయి. ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా మీ ముఖము చూసిన వాళ్ళు చాలామంది ఓని ఏడుస్తుంటారు. డబ్బు సంపాదిస్తున్నారు, బాగుపడుతున్నారు, పైకి వస్తున్నారు, మీకేమి తక్కువ, అభివృద్ధిగా వచ్చేసారు అని చాలామంది చాలా విధానాలుగా మీ కుటుంబం మీద, నీ మీద చాలా వరకు నరదిష్టి ప్రభావం అనేది కనబడుతుంది. మరి ఈ నరదిష్టి ప్రభావం వలన మీరు చేయాల్సిన కార్యక్రమాలు, ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమాలు చేతిగాడికి వస్తుంటాయి, చేజారిపోతుంటాయి, దగ్గరికి వస్తుంటాయి, దూరం అయిపోతుంటాయి. మరి మనసు కూడా కరెక్ట్గా ఉండదు, ధైర్యశక్తి కూడా కరెక్ట్గా ఉండదు. ఏ పని పోదాం అనుకున్నా కూడా ఆ పని కరెక్ట్గా కంప్లీట్గా మీకు చేయబుద్ధి కాదు. ఎందువల్ల అవుతుంది, ఇది ఏమిటి, విషయం ఏమిటా అని చాలామందికి చాలా విధానాలుగా కొన్ని కనబడుతున్నాయి. ఆ అమ్మవారు దిశా విధానంలో, కన్యారాశి విధానంలో చూసుకుంటే చాలా వరకు ఒక స్త్రీ నుంచి ఇలా జాతకంలో దిశ తిరిగే మార్గం కనబడుతుంది. చక్రబరాడు తిరిగే యోగం అనేది ఒక స్త్రీ వలన మంచి అద్భుతాలు పొందాల్సిన యోగం అనేది ఇలా జాతకంలో ఉంది. వీళ్ళు ఊహించింది ఒక స్త్రీ నుంచి పెరుగుతుంది. బిజినెస్ కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, చేసే పనులు కానీ అది స్త్రీ ద్వారా నుంచే వాళ్ళకి మంచిగా సంభవిస్తుంది. మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి. మంచి కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సినవి కూడా ఆ భగవంతుడు దయ వలన తప్పకుండా ఎదురయ్యే మార్గాలు మీ జాతకంలో అనేది కొన్ని కనబడుతున్నాయి. మరి మనసు, ఆలోచన విధానము, త్రికాల శుద్ధి అనేది మీకు కరెక్ట్గా లేదు నాన్న. మరి మీకన్నా చిన్న వాళ్ళు అమాయకులు, నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు పెద్ద విద్యలు పూర్తి చేసుకొని వాళ్ళ జ్ఞాపక శక్తి కరెక్ట్గా ఉంచుకొని ఒక స్థాయికి వెదిగిపోతున్నారు. మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పనికి పోదాం అనుకున్నా మీ మీద లేనిపోయిన సమస్యలు కొన్ని వచ్చి పడిపోతున్నాయి. మైండ్, మనశ్శాంతం ఉండలేదు, డబ్బు నిలబడతలేదు. ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం చేతికాడికి రావటం, చేజారిపోవటం, ఇస్తానన్న వాళ్ళు ఇవ్వకోకుండా పోవటం, నమ్మిన వాళ్ళు సాయం చేయకుండా పోవటం, ఇలాంటి కొన్ని సమస్యలతో చాలా వరకు సతమతం అయిపోతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉండవలసిన వాళ్ళకి అమ్మవారు పూజా విధానం. అమ్మవారు పూజా విధానం అంటే అమ్మవారు శ్రీ వారాహిణి మాత. శ్రీ వారాహిణి మాత అమ్మవారిని తప్పకుండా మీరు పూజించాలి. ఆ వారాహిణి మాత పూజించిన వెడల మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది శాంతం అవుతుంది. లక్ష్మి నిలబడుతుంది. చేసే కార్యక్రమాలు అభివృద్ధి అవుతాయి. మేనుగా మీ ఇంటి మీద, మీ కుటుంబం మీద, మీ పిల్లల మీద ఉండాల్సిన నరదిష్టి ప్రయోగం అనేది 11% ఎక్కువగా ఉంది. 6 గ్రహాలు మిమ్మల్ని ఘోషిస్తున్నాయి. మనసు నిలకటగా ఉండలేదు. మీకు ఏ కార్యక్రమం చేసినా అయినట్టుగా అవుతుంటాయి. అది అయిందిలే అనుకుంటాం కానీ ఆ రోజు కాదు, ఆ రోజు కాకోకుండా ఇంకో రోజు కాబట్టి ఇంకో రోజు, ఆ విధంగా కొన్ని లేట్ అయిపోతుంటాయి. ఆ విధంగా కొన్ని లేట్ అయిన దాని వలన మీకు అనేకమైన ఇబ్బందులు, అనేకమైన బాధలు అవి రాబోతున్నాయి. మీకు ఆ బాధలు లేకోకుండా మైండ్ బాగుండేట్టుగా, లక్ష్మి నిలబడేట్టుగా, మనశ్శాంతి ఉండేట్టుగా, చేసే కార్యక్రమాలు మీకు అభివృద్ధిగా ఉండాలి అంటే మీ పేరు బలంలో అమ్మవారు కట్టడి కట్టాలి. అమ్మవారు కట్టడి. ఆ అమ్మవారు కట్టడి కడితే మీ జీవితానికి అనేది ఎక్కడ పోయినా కూడా ఆ లక్ష్మీదేవత మీకు కరుణిస్తుంది, మనశ్శాంతిగా ఉంటుంది. మీ మీద ఉండాల్సిన అష్టదరిద్ర దోష నివారణ అనేది తొలగిపోతుంది. కాబట్టి ఎక్కడెక్కడో మీరు
నిరాశ చెంది ఉన్నారు కాబట్టి జ్యోతిష్యం చెప్పించుకొని తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుగైతే మీ జాతక యోగ నక్షత్రాన్ని బట్టి మేము చూసి అన్ని విషయాలన్నీ నేను చూసి చెప్పగలుగుతాం. కాబట్టి మీ మీద ఉండాల్సినవి, మీ కుటుంబంలో ఉండాల్సినవి, మీ ఇంట్లో ఉండాల్సినవి, మీ భూమిలో ఉండాల్సినవి కొన్ని సమస్యలతో కొంచెం బాధపడుతున్నారా? కాబట్టి ఏ సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా కూడా దానికి ఒక మార్గం అనేది మేము కంపల్సరీ మీకు చెప్పగలుగుతాం. ఆ విధంగా మీరు చేస్తే తప్పకుండా మీకు అదృష్ట యోగం కలిసి వస్తుందని చెప్తున్నాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.